ఈరోజు మీకు ఈ వీడియోలో 10th క్లాస్ మొట్టమొదటి పాఠ్యభాగమైనటువంటి దానశీలము అనే పాఠ్యభాగంలో ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే పరీక్షా సమయంలో చదవవలసినటువంటి లఘు ప్రశ్నలు ఏం చదవాలి అంటే దానశీలము అనే పాఠ్యభాగంలో లఘు సమాధాన ప్రశ్నలు ఏవి రావడానికి అవకాశం ఉందో నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తున్నాను. లఘు సమాధాన ప్రశ్నలు అంటే 3 మార్కుల ప్రశ్నలు అన్నమాట. ఈ 3 మార్కుల ప్రశ్నకి సమాధానం మనము 6 లైన్లు రాస్తే సరిపోతుంది. అందులో ఈ దానశీలము అనే పాఠ్యభాగంలో లఘు సమాధాన ప్రశ్నలుగా రావడానికి ఆస్కారం ఉన్నటువంటి మొదటి ప్రశ్న, పోతన రచనా శైలిని వివరించండి. పోతన రచనా శైలి వివరించండి. రచనా శైలి అంటే పాఠ్యభాగ పరిచయం కాదు. పోతన దానశీలము, ఈ దానశీలము అనే పాఠ్యభాగాన్ని ఎలా రచించాడో మీరు సమాధానంగా రాయాల్సి ఉంటుంది. అలాగే నేను ఈ పోతన రచనా శైలి వివరించండి అనే ప్రశ్నకు సమాధానం చెప్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. పోతన దానశీలము అనే పాఠ్యభాగాన్ని రచించాడు. అలాగే దానశీలము అనేటువంటి పాఠ్యభాగాన్ని శబ్దాలంకారాల సొగసుతో భక్తి తత్వం ఉట్టిపడే విధంగా ఈ దానశీలం అనే పాఠ్యభాగాన్ని రచించడం జరిగింది. అలాగే ఈ దానశీలము అనే పాఠ్యభాగంలో పోతన ఇచ్చిన మాటకు కట్టుబడే తత్వాన్ని తెలియచేయడం జరిగింది. అలాగే ఇంకొకటి ఏంటంటే, ప్రాణం పోయినా కానీ మాట మీద నిలబడి ఉండాలి, అలాగే ఎల్లప్పుడూ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలి అనేటువంటి విషయాన్ని ఈ దానశీలం అనే పాఠ్యభాగం ద్వారా పోతన తెలియచేయడం జరుగుతుంది. అలాగే పోతన రచనా శైలి అనేది తర్వాత కవులకు కూడా ఎంతో ఆదర్శంగా నిలిచాయి. అలాగే ఈయన యొక్క ఒక ప్రత్యేకత ఏంటంటే, ఈయన రచించినటువంటి ప్రతి పద్యము కూడా అటు పండితులకు కావచ్చు, ఇటు పామరులకు కావచ్చు, ఎంతో సులభంగా అర్థమయ్యే విధంగా పద్యం రాయటం పోతన యొక్క ప్రత్యేకత. అలాగే ప్రతి పద్యంలోనూ మనకి భక్తి తత్వం అనేది ఉట్టిపడడం పోతన రచనా శైలి యొక్క ప్రత్యేకత. అలాగే పోతన రచనా శైలి అనేది ముఖ్యంగా ఈయన ఏ రచన చేసినా కానీ భగవంతునికే అంకితం ఇవ్వడం పోతన యొక్క ప్రత్యేకత. అలాగే మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, పోతన రచనా శైలి అనేది మనకి ఎంతో రమణీయంగా ఉంటుంది. అంతే రమణీయతతో పోతన ఈ దానశీల పాఠ్యభాగాన్ని రచించడం జరిగింది. ఇప్పుడు నేను ఏ సమాధానం అయితే చెప్పానో ఆ సమాధానాన్ని మీరు పోతన రచనా శైలి వివరించండి అనే ప్రశ్న అడిగినప్పుడు నేను చెప్పిన ఈ సమాధానాన్ని రాస్తే సరిపోతుంది. తరువాత వచ్చేటువంటి దానశీలము అనే పాఠ్యభాగంలో వచ్చేటువంటి మరొక లఘు సమాధాన ప్రశ్న ఏంటంటే, ఆడిన మాట తప్పకూడదు. రెండవ ప్రశ్న, ఆడిన మాట తప్పకూడదు, ఎందుకు? తర్వాత ఈ పాఠ్యభాగంలో లఘు సమాధాన ప్రశ్నగా రావడానికి అవకాశం ఉన్నటువంటి మరొక ప్రశ్న, ఆడిన మాట తప్పకూడదు ఎందుకు? ఆడిన మాట తప్పడం అంటే ఏంటి? ఇచ్చిన మాటని తప్పడం అని అర్థం. ఇచ్చిన మాట తప్పితే ఏమవుతుంది? ఇచ్చిన మాట తప్పితే మనకి
సమాజంలో గౌరవం అనేది తగ్గుతుంది. అలాగే కీర్తి ప్రతిష్టలు నశిస్తాయి. అలాగే మనల్ని ఎవరూ కూడా, మన మాటని ఎవరూ కూడా నమ్మరు. అలాగే ఇంకొకటి ఏంటంటే, మనకి అనేక కష్ట నష్టాలు కూడా వస్తాయి ఆడిన మాట తప్పడం ద్వారా. వచ్చిన వాడు ఎలాంటి వాడైనా కానీ, భిక్షగాడు కావచ్చు, ఉన్నవాడు కావచ్చు, దరిద్రుడు కావచ్చు, ఎవరైనా కానీ ఇచ్చిన మాటని వెనక్కి తీసుకోకూడదు. వెనక్కి తీసుకుంటే ఏమవుతుందంటే, చెప్పాను కదా, మనకి సమాజంలో గౌరవ ప్రతిష్టలు ఉండవు. అలాగే మన యొక్క కీర్తి ప్రతిష్టలు నశిస్తాయి. ఎదుటి వారికి మన మీద నమ్మకం అనేది ఉండదు. అలాగే మన వంశానికే చెడ్డ పేరు వస్తుంది. ఈ ఆడిన మాట తప్పకూడదు అనే ఎందుకు అనేటువంటి ప్రశ్నకి ఇప్పుడు నేను చెప్పినటువంటి సమాధానాలు రాస్తే సరిపోతుంది. తర్వాత దానశీలము అనేటువంటి పాఠ్యభాగంలో మరొక ముఖ్యమైనటువంటి అంశం లఘు సమాధాన ప్రశ్నగా రావడానికి అవకాశం ఉన్నటువంటి ప్రశ్న, మాట తిరగలేరు మానధనులు. మాట తిరగలేరు మానధనులు. సమర్థించండి. అసలు మానధనులు అంటే అర్థం మనకు తెలిసి ఉండాలి. మానధనులు అంటే మానాన్నే, అంటే అభిమానాన్నే ధనంగా కలిగిన వాళ్ళని మానధనులు అంటారనమాట. అర్థమైందా? మానధనులు అంటే అభిమానాన్నే ధనంగా కలిగినటువంటి వాళ్ళని మానధనులు అంటారు అని ముందుగా రాయాలి. అలాగే వీళ్ళు మానధనులు అనేటువంటి వాళ్ళు మరణం సంభవించినా కానీ, అలాగే ఎటువంటి చెడ్డ పేరు వచ్చినా కానీ దేని మీద నిలబడి ఉంటారంటే మాట మీద నిలబడి ఉంటారు. అలాగే యుద్ధంలో మరణమే సంభవించినా కానీ, అలాగే ఇంకొకటి ఏంటంటే ఎన్ని అపఖ్యాతులు వచ్చినా కానీ మాట మీదే నిలబడి ఉంటారన్నమాట. అందుకే మానధనులు అనేవాళ్ళు యుద్ధంలో వెనక్కి రాకుండా యుద్ధంలో వీర మరణం పొందడానికి ఇష్టపడతారు. అలాగే తాము ఇచ్చినటువంటి మాట కోసం రాజ్యాన్నే వదిలేసినటువంటి వాళ్ళని మనం ఎంతోమందిని సమాజంలో చూస్తూ ఉంటాం. అలాగే మాట కోసమే తన కవచకుండలాల్ని ప్రాణానికి సైతము ముప్పు వస్తుందని తెలిసి కూడా కర్ణుడు తన కవచకుండలాల్ని దానంగా ఇంద్రుడికి ఇవ్వడం జరుగుతుంది. దేనికోసం? ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండడం కోసం. కాబట్టి మాట ఎల్లప్పుడూ సత్యాన్ని పలికేవాళ్ళు, అలాగే పిరికితనం లేకుండా ఎల్లప్పుడూ ధైర్యంగా ఉండేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఎలా ఉంటారంటే అభిమానాన్ని ధనంగా కలిగి ఉంటారన్నమాట. అందువల్లే మానధనులు అనేవాళ్ళు ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంటారు అని నేను సమర్థిస్తున్నాను అనేది రాస్తే ఈ ప్రశ్నకి సమాధానం సరిపోతుంది. ఈ దానశీలము అనేటువంటి పాఠ్యభాగంలో
లఘు సమాధాన ప్రశ్నలుగా అడగడానికి అవకాశం ఉన్నటువంటి ప్రశ్నలు ఈ 3 అన్నమాట. ఈ మూడిటిని జాగ్రత్తగా నేను చెప్పినటువంటి మాటల్ని గమనించుకొని మీరు కొంత సమాచారాన్ని సేకరించి 6 లేదా 7 లైన్లు పరీక్షా పత్రంలో రాస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద వీడియో.